సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. వినాయక చవితి పర్వదినాన్ని అంతటా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు లోగిళ్లన్నీ పండుగ శోభ సంతరించుకున్నాయి. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో పర్వదినాలు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి పర్వదినాల్లో ఒకటైన వినాయక చవితిని విశ్వవ్యాప్తంగా జరుపుకుంటారు. గణేష్ చతుర్థి హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పర్వదినం. వివిధ ప్రాంతాల్లో ఆయా సంప్రదాయాలు అనుసరించి పండుగను వయోభేదం లేకుండా నిర్వహిస్తారు. తలచిన పనులకు ఎటువంటి విఘ్నాలు ఎదురవ్వకూడదని, అన్నింటా విజయం లభించాలని కోరుకుంటూ భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా తెలుగు లోగిళ్లన్నీ మామిడాకులు, రంగవల్లులు, పూల మాలలతో పండుగ శోభ సంతరించుకున్నాయి. వివిధ ఆలయాల్లో గణేష్ చతుర్థికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఇక వాడవాడలా ఏర్పాటైన గణేష్ పందిళ్లు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. గణపతి నవరాత్రోత్సవాలు పురస్కరించుకుని ఆలయాలు, పందిళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చవితి పూజా సామాగ్రి కొనుగోళ్లతో రోడ్లన్నీ సందడిగా మారాయి. విఘ్నరాజ మహాదివ్య తేజ మహాదేవపుత్ర మహామహిమ చిత్ర భవద్భవ్య విఘ్నేశ్వరం విఘ్నరాజ సదా పాహి మాం దేవ శ్రీ విఘ్ననాథ తనౌ నాగభూషం గళే పంచపుష్పం మహాదివ్యకాయం దిక్పాలాధిపాలం కాణీపాకూపోద్భవం మోక్షదాతం సదా రక్షమం దేవ శ్రీ విఘ్ననాథ సదా శ్రీకరం శుభకరం నామమంత్రం సదా స్మరణమాత్రేణ విఘ్నాపహారం పునీతం పవిత్రం మహేశం సుపుత్రం సదా పాహి మాం దేవ శ్రీ విఘ్నరాజ ఉపస్థో నివాసం కాణీపాకక్షేత్రం మహాపాపనాశం సదా సుప్రకాశం. నాగాయలంక మండలం శ్రీ ప్రసన్న గణపతి దేవస్థానంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిపారు. నాగాయలంక మండలం శ్రీ ప్రసన్న గణపతి దేవస్థానంలో గత 63 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవస్థానంలో తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు వేద పండితులు సాయి కౌశిక్ నేతృత్వంలో క్రతువులు నిర్వహించారు. పాలు, తేనె, చక్కెర, ఆవు నెయ్యి, ఆవు పెరుగు మొదలగు సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని వేద పండితుల నడుమ నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. గుడి ప్రాంగణంలో 21 రోజుల పాటు గణపతి హోమాన్ని సాయి కౌశిక్ తదితర పండితులు కలిసి హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముంచన్వగుంహసః ఫలం మనోరథఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ మమ్మేష్య అధస్య అంతిం ప్రియశ్చ మే ఫలదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫల వాప్తిరస్తు. శ్రీ ప్రసన్న గణపతి స్వామినే నమో నమః. గాతం యజ్ఞాయ గాతం జయగణపతే దైవీ స్వస్తిరస్తమః స్వస్తిర్నామేభ్య గోర్ఖందిరాలవే జన్మన్నో సదాక్షసాక్షర సర్వం విశ్వదా ప్రకాశే ఖదశాం పదపురుషే మంత్రమో నామో శాసనానే అభితస్మా విరాజో సిటీ కేబుల్ కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకలను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు ప్రారంభించారు. సిటీ కేబుల్ కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకలను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు ప్రారంభించారు. కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పందిరిలో భారీ గణపతి విగ్రహాన్ని నెలకొల్పారు. 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించే గణపతి ఉత్సవాల తొలి రోజైన వినాయక చవితి పురస్కరించుకుని సిటీ కేబుల్ డైరెక్టర్ కొల్లు రమేష్ దంపతులు పూజలు జరిపారు. సిటీ కేబుల్ డైరెక్టర్ కొల్లు జ్ఞానసాయి సంస్థకు చెందిన సాంకేతిక
ఆదుకోవడంలో దాతల మానవత్వం వెల్లివిరుస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. ఎన్ఆర్ఐ బొబ్బా గోవర్ధన్ ఆర్థిక సహకారంతో వరద బాధితులకు ఆహారం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు పాల్గొన్నారు. కృష్ణానది వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పులిగడ్డ, రామచంద్రాపురం, అవనిగడ్డల్లో పునరావాస శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న పాత ఎడ్లంక, పులిగడ్డలో నదీ తీర పల్లెలు, దక్షిణ చిరువోలు లంక గ్రామాల ప్రజలకు ఎన్ఆర్ఐ బొబ్బా గోవర్ధన్ ఆర్థిక సహకారంతో అవనిగడ్డ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజన పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా భోజనాలు సమకూర్చిన గోవర్ధన్ ను మండలి బుద్ధప్రసాద్, కొనకళ్ళ నారాయణరావులు అభినందించారు. కానీ విని ఎరుగని రీతిలో వచ్చిన వరదల కారణంగా కరకట్టలు తెగిపోతాయన్న ఆందోళన ఏర్పడినప్పుడు ఎక్కడికక్కడ ప్రజలు, రాజకీయ పక్షాలు ముందుకొచ్చి కరకట్టలు కాపాడుకున్నారని వారు కితాబిచ్చారు. ఈ వరదల సమయంలో అధికారులు స్పందించిన తీరు ప్రతి ఒక్కరూ అభినందించే విధంగా ఉందని బుద్ధప్రసాద్ అన్నారు. రాబోయే రోజుల్లో తుఫాను ప్రభావిత గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపడతామని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా పంపామని బుద్ధప్రసాద్ తెలిపారు. వారికి ఆపన్న హస్తం అందించడానికి ఈ రోజున చాలామంది మానవతా హృదయాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి కృషి చేస్తున్నాయి. అలాగే రాజకీయ పార్టీల పరంగా కూడా ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వారు అహోరాత్రాలు ఈ సహాయ కార్యక్రమంలో పాల్పొందడమే కాకుండా వారికి తోచిన విధంగా సహాయాన్ని కూడా అందజేస్తూ వచ్చారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పక్షాన ఎన్ఆర్ఐ బొబ్బా గోవర్ధన్ గారు అవనిగడ్డ మండలంలోని బాధితులందరికీ కూడా ఈ భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అలాగే ఎన్ఆర్ఐ టీడీపీ వారు కూడా వస్తు సామాగ్రిని పంపిస్తామని చెప్పారు. నిన్న జనసేన ఎన్ఆర్ఐ వారు నిన్న కొంతమంది బాధితులకి దాదాపు 20 లక్షల రూపాయల విలువ గల నిత్యావసర వస్తువులను పంపించారు. అలాగే ఎన్ఆర్ఐ టీడీపీ వారు వస్త్రాలని పంపిస్తామని చెప్పారు. ఆ రకంగా ఏంటంటే కేవలం స్వచ్ఛంద సంస్థలే కాకుండా రాజకీయ పక్షాలు కూడా తమ దాతృత్వాన్ని చాటుకోవటం, ప్రత్యేకించి పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ విపత్తు సమయంలో అహోరాత్రాలు స్పందించడం జరిగింది. దాన్ని ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఆయనే స్వయంగా నడుం కట్టి ఈ రోజున విజయవాడలో ఉడమేరు బాధితుల్ని ఆదుకోవటంలో ఇవాళ ఈ భోజనం ఏర్పాట్లని బొబ్బా గోవర్ధన్ గారు అమెరికాలో ఉంటారు. ఆయన ఇక్కడ ఈ రోజున లంచ్ ఏర్పాట్లన్నీ కూడా ఆయన ఏర్పాటు చేసినవే. మరి జనసేన, తెలుగుదేశం, బీజేపీలు కలిపి రాజకీయ పార్టీలు కూడా ప్రజాసేవలో భాగస్వాములు అవడం అనేది ఇది మొట్టమొదటిసారి కనపడతా ఉంది. మరి ఆ రకంగా మోటివేట్ చేసింది మాత్రం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ ప్రభుత్వం సకాలంలో స్పందించడం వల్ల వాళ్ళ విపత్తు నుంచి ప్రజలు కోలుకోగలిగారు. మరి ఈ విపత్తు నుంచి వర్షాలు సద్దుమరిగిన తర్వాత మిగతా నష్టాలను కూడా అంచనా వేసి కేంద్రానికి నివేదికలు పంపించి కేంద్రం నుంచి మద్దతు తీసుకోవాలి, ఆర్థిక సహకారం. ఆ పని మీద ప్రస్తుతం అంచనాలన్నీ కూడా తయారవుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలబడటంలో ప్రభుత్వం విజయవంతమైంది. పార్టీ నాయకులు జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ వారు కూడా ఈసారి భాగస్వాములై ఈ సమస్యలకి ప్రజలకు అండగా నిలబడినందుకు అందరినీ కూడా. భారీ వర్షాలకు కంది పంట దెబ్బతినడంతో పులిగడ్డకు చెందిన ఒక రైతు మనస్తాపంతో మృతి చెందాడు. వరుస వర్షాలు వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా నష్టాన్ని మిగిల్చాయి. రైతుల్ని కోలుకోలేని స్థితికి దిగజార్చాయి. పులిగడ్డకు చెందిన ఒక రైతు నీట మునిగిన కంద పంట చూసి కన్నీళ్ల పర్యంతమై మనస్తాపంతో తనువు చాలించాడు. మాజీ సైనికుడైన లంకపల్లి పోతరాజుకు ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వం 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చింది. భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వృద్ధులు తన కష్టాలు కడతేరాయని ఆశలు పెట్టుకున్న కంద, పసుపు పంటలు భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతినడంతో మనస్తాపంతో పోతరాజు గుండాగి మరణించాడు. ఆయన కుమారుడు ఉమామహేశ్వర ఈ విషయాన్ని తెలిపారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని ఆయన కోరుతున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ ఆయన కింద ఇచ్చిన 3 ఎకరాల 40 సెంట్లలో కంద, జామ, పసుపు వేసాము. అవి కంద బాగా ఈల్డింగ్ వస్తాయని మేము భావించాం. కానీ వరద వచ్చి మొత్తం మునిగిపోతామని మా ఫాదర్ చాలా మనస్తాపంతో
నిన్న సాయంత్రం 4:30 చనిపోయారు ఆయన. ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ, బాగా వ్యవసాయంలో బాగా ఖర్చు పెట్టడం వల్ల కానీ చాలా ఇబ్బంది పడే వల్ల ఆయన చనిపోయారు. మా తండ్రి గారు ఆర్థిక ఇబ్బందులు, టెన్షన్ల వల్ల నిన్న హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. ఆర్థిక అప్పుల వల్ల. సుమారు ఎంత ఖర్చు పెట్టుంటారు పశువుకి? 3 లక్షల వరకు ఖర్చు పెట్టాము. ఎకరానికి ఎంత వస్తుంది? ఎకరానికి 5-6 లక్షలు వస్తుంది. ఈ సంవత్సరం మంచి రేటు ఉంది, వస్తే మంచి అమౌంట్ వస్తాం అనుకున్నాం. కానీ వరద వస్తాం వల్ల ఆయన చాలా మనస్తాపంతో అప్పుల బాధ వల్ల చనిపోయారు ఆయన. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాల్సింది కోరుతున్నాం. నాన్నగారు లంకపల్లి పోతరాజు, ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఆయనకి రిటైర్డ్ అనంతరం 3 ఎకరాలు పొలం వచ్చిందండి. ఆ పొలంలో అనుకూలంగా పసుపు, కంద, జామ వేశారు. మంచిగా వచ్చినాయండి. మా అందరికీ చెప్పారు, మా ఫోన్లు చేసి మంచిగా పండినాయి అమ్మ, మన కష్టాలు తీరిపోయినాయి అని చెప్పన్నారండి. ఈలోగా వరదలు రావటం వల్ల పంటలన్నీ మునిగిపోయి ఆయన చాలా బాధపడి ఆయనకి పెట్టిన పెట్టుబడి అంతా పోయింది అని చాలా బాధలో ఉండి ఆయన నిన్న సాయంత్రం సడన్గా ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. మేము మా నాన్నగారిని కోల్పోయామండి. మొదటి నుంచి పసుపు ఎప్పుడు లేని విధంగా ఈసారి పసుపు కంద రేట్లు ఉన్నాయండి మంచిగా. అట్లాంటిది ఈసారి పసుపు కంద 2 మునిగిపోయాయి. ఆయన ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉండి ఆయన నేను సాయంత్రం మాకు లేకుండా పోయారు. ప్రభుత్వం మాకేమన్నా నష్టపరిహారం అది అందించగలుగుతుందని అనుకుంటున్నాను. వరద బాధితులకు అమెరికా ఎన్ఆర్ఐ జనసేన విభాగం అండగా నిలబడ్డం స్ఫూర్తిదాయకమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ మండలం పులిగడ్డ పరిధిలో ముంపు ప్రాంతాలతో పాటు ఎడ్లంక దీవిలో వరద బాధితులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అమెరికా ఎన్ఆర్ఐ జనసేన విభాగం ఆధ్వర్యంలో 20 లక్షల వ్యయంతో 1050 వరద బాధిత కుటుంబాలకు నాణ్యమైన బియ్యం, నిత్యావసర సరుకులతో కూడిన కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ నియోజకవర్గ నాయకుడు మండలి వెంకట్రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట్రామ్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ను అడిగిన వెంటనే అవనిగడ్డ నియోజకవర్గంలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వరద బాధితుల కోసం 20 లక్షల విలువైన బియ్యం, సరుకులు పంపినందుకు ఆయనకు వరద బాధితుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా ఎన్ఆర్ఐ జనసేన విభాగం ప్రతినిధి అణుసూరి అనిల్, జనసేన రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్, అవనిగడ్డ పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో భీమిని నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్, పార్టీ రాష్ట్ర నాయకులు ఓడూరి కిషోర్, రాయపూడి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. వరద ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఈ ఇబ్బంది పడుతున్న కుటుంబాలకి ఈరోజు నిత్యావసర వస్తువులు ఇక్కడ పంపిణీ చేయడానికి ఇక్కడ ఎన్ఆర్ఐ జనసేన తరపున విచ్చేసిన వారందరికీ ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మనం దగ్గర 7 పంచాయతీలు పూర్తిగా నీటి మునిగి ఇబ్బంది పడుతూ ఈరోజు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళేసరికి బట్టలు కానీ, కనీసం నిత్యావసర వస్తువులు కానీ ఏదీ లేని పరిస్థితి. అటువంటిది ఈరోజు వారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు నిత్యావసర వస్తువులు ఇక్కడ అమెరికా నుంచి ఈరోజు అనిల్ గారు, అదేవిధంగా సందీప్ గారు వీళ్ళందరూ వచ్చారు ఇక్కడ మన మండల్ రాజేష్ గారి ఆధ్వర్యంలో. ముందుగా వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరొకటి మన ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు, ఎందుకంటే వారిని అడిగి ఇట్లా రూరల్ ప్రాంతానికి ముందు ప్రాధాన్యత ఇవ్వండి, కొద్దిగా ఇక్కడ అందరూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనగానే వారు స్పందించి ఇక్కడికి పంపించినందుకు దగ్గర 1050 కిట్లని ఈరోజు మన నియోజకవర్గం పంపించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన పులిగడ్డకిను పాత ఎడ్లంక గ్రామాలకి 2 పంచాయతీలకి ఈరోజు ఇక్కడ పంపిణీ చేయటం జరుగుతుంది. అదేవిధంగా చీరలు, దుప్పట్లు అవి కూడా తీసుకురావటం జరిగింది. ఇవన్నీ తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వరద బాధితులకి ఎన్ఆర్ఐ అమెరికా విభాగం నుంచి ఈరోజు అనిల్ గారు అలాగే అక్కడున్న అందరూ కలిసి వరద బాధితుల కోసం వాళ్ళ వంతు సహాయంగా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఇక్కడ 1050 కిట్లు వరద బాధితులకి అందించడం జరిగింది. అందుట్లో అది విజయవాడలో ఇద్దామని అనుకోగా మా పార్టీ ఎమ్మెల్సీ గారు పిడుగు హరిప్రసాద్ గారు రూరల్ ప్రాంతాల్లో ఎక్కడైతే లంక గ్రామాల్లో ముంపుకు గురైన ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయో అక్కడ ఇవ్వమంటం జరిగింది. అందులో భాగంగా అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారి ఆధ్వర్యంలో వారి తనయుడు రాజా గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి లంక గ్రామాలకి, అలాగే అనిల్ గారు మా పార్టీ భీమిలి
ఇన్ఛార్జ్ సందీప్ గారు, అలాగే డాక్టర్ సెల్ నుంచి సతీష్ గారు, మధు గారు అందరం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి లంక గ్రామాలన్నిటికీ కూడా ఎవరైతే ముంపుకు గురయ్యారో వాళ్ళకి తక్షణంగా పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈ కిట్లు పంపిణీ జరుగుతుంది. ఈ కిట్లలో కూడా అన్నీ కూడా 15 కేజీలు బియ్యం, అలాగే ఆయిల్ ప్యాకెట్, కందిపప్పు, చింతపండు, అన్ని నిత్యావసర సరుకులు అన్నీ కూడా మంచిగా ఇవ్వడం జరిగింది. అలాగే ఒక కొట్టే పార్టీ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ గారు వీళ్ళందరూ కలిసి కొట్టే దుర్గారావు గారి ఆధ్వర్యంలో 400 దుప్పట్లు, అలాగే 400 చీరలు కూడా పంపడం జరిగింది. దాంతోపాటు 2000 బిస్కెట్ల ప్యాకెట్లు కూడా యావనిగడ్డ నియోజకవర్గానికి పంపించడం జరిగింది. అవి కూడా రాజాబాబు గారి ఆధ్వర్యంలో ఎడ్లంక, పాత ఎడ్లంక గ్రామంలో ఇప్పుడు ఇస్తాం. నేను అమెరికా జనసేన యూఎస్ఏలో వన్ ఆఫ్ ది కీ మెంబర్స్ అండి. సో అమెరికా జనసేన తరపు నుంచి ఇక్కడ సహాయ కార్యక్రమాలు చేయడానికి వచ్చాము. మెయిన్గా మాకు పవన్ కళ్యాణ్ గారే స్ఫూర్తి అండి. ఏ సహాయం ఏది చేయాలని మాకు అనిపించినా సరే పవన్ కళ్యాణ్ గారే మాకు ఆదర్శం అండ్ స్ఫూర్తి కూడాను. ఆయన పిలుపు మేరకు మేము మా కనీస బాధ్యతగా ఇక్కడ ఇంతమంది అస్తవ్యస్తాలు పడుతున్నారు, వాళ్ళందరికీ మా తరపున ఎంతో కొంత సాయం చేయాలని చెప్పేసి ఈ 1050 కిట్లు మేము పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర మేము అన్నీ రెడీ చేయించాము. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చామండి. దీనికి నాకు ఇక్కడ లోకల్గా బాగా సపోర్ట్ చేసింది చిక్కాల సుబ్బారావు గారు, కిషోర్ గారు, సందీప్ పంచగర్ల గారు. వీళ్ళకి నా ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. సో అందరూ ఈ విపత్కర పరిస్థితుల నుంచి తొందరగా కోలుకోవాలి, ప్రజలు మళ్ళీ మామూలు రెగ్యులర్ లైఫ్లో. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.